హాయ్ గైస్, వెల్కమ్ టు అఖిల్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టీము 3 times ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. మోస్ట్ అండర్ రేటెడ్ టీమ్ ఇన్ ది టోర్నమెంట్ అకార్డింగ్ టు మీ, బికాస్ ఆఫ్టర్ విన్నింగ్ 3 trophies దే వర్ నెవర్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ సుపీరియర్ టీమ్. ఆఫ్టర్ ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఇన్ ది ఐపీఎల్. అయినా కానీ రికగ్నిషన్ ఉండదు. ఇట్స్ కోల్కతా నైట్ రైడర్స్ హూ వన్ ఇన్ 2012, 2014 అండ్ 2024. 3 సార్లు ట్రోఫీ గెలిచారు. 3 సార్లు అండర్ రేటెడ్గా ఉండే ట్రోఫీ గెలిచారు. 2012లో వాళ్ళ ఫేవరెట్స్ కాదు, 2014లో వాళ్ళ ఫేవరెట్స్ కాదు, 2024లో వాళ్ళు అస్సలు ఫేవరెట్స్ కాదు. ఇంకా 2024లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెట్ దే విల్ ఫినిష్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్. సో వెన్ దే ఆర్ అండర్ డాగ్స్ దే పర్ఫార్మ్, అండ్ దే ఆర్ ద థర్డ్ మోస్టెస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఇన్ ది ఎంటైర్ టోర్నమెంట్ ఆఫ్టర్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. కానీ రికగ్నిషన్ అంత ఎక్కువ ఉండదు, ఎందుకో మనకి తెలీదు. లెట్స్ టాక్ అబౌట్ 2026 ఐపీఎల్ స్క్వాడ్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్. ఆప్షన్లో వాళ్ళు ఏం చేశారు? ఆప్షన్లో వాళ్ళు బిగ్ అమౌంట్ తెలియరు, ఎందుకంటే వాళ్ళు రసల్ రిటైర్ అయిపోయి 14 crores వచ్చి, వెంకటేష్ గారిని మాకు వద్దనుకున్నారు 23.75 crores ఎంత వచ్చి, ఇలా మొత్తం 64 crores ఆప్షన్కి వెళ్ళారు. దే వాంట్ క్యామరన్ గ్రీన్ అట్ ఎనీ కాస్ట్, అండ్ దే గాట్ క్యామరన్ గ్రీన్ అట్ 25 or something. I don't remember the exact price. 25. And they got Patirana at 18. And they got Mustafizur Rahman at 9, but something is happening. సో ఇలా వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. బట్ వాట్ హ్యాపెన్ నౌ? ద ఇంజురీస్ ఆర్ ఎఫెక్టింగ్ కేకేఆర్. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫుల్ వీడియో అండ్ వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. స్ట్రెంగ్స్ గురించి డిస్కస్ చేద్దాం, వీక్నెస్ గురించి డిస్కస్ చేద్దాం, ప్లేయింగ్ లెవెల్ గురించి డిస్కస్ చేద్దాం, యాజ్ వెల్ యాజ్ ఇంజురీస్ అప్డేట్ కూడా చూద్దాం. ఫస్ట్ స్ట్రెంగ్స్కి వచ్చేస్తే, దే గాట్ సైఫర్ట్ అండ్ ఫిల్ నెలన్. ఐ థింక్ దే విల్ ప్లే ఫిల్ నెలన్ మోస్ట్లీ. ఇద్దరిలో ఎవరిని ఆడిచ్చినా ఇట్ విల్ బి బ్లాస్ట్, బికాస్ దే వర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దర్ లైఫ్. టీమ్ సైఫర్ట్ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఫిల్ నెలన్ అయితే ఇంకా బీబీఎల్ దగ్గర కంబ్యాక్ ఇచ్చాడు అనమాట. 1 year ఇంజరీ తర్వాత బీబీఎల్లో వచ్చాడు. బీబీఎల్ దగ్గర మొదలెట్టాడు. బీబీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ దొల్ల కూడా దూపం వేస్తాడు. సో అలాంటి ప్లేయర్ని బెంచ్ మీద కూర్చోబెడితే వాళ్ళంతా డాష్లు ఇంకో ఉంటారు. సో కోల్కత్తా విల్ ప్లే ఫిన్ నెలన్. సో ఫిన్ నెలన్ అండ్ సునీల్ నారాయణ్ ఓపెనర్స్ కింద వస్తారు, విచ్ విల్ బి ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్. ఎక్స్ప్లోజివ్. సునీల్ నారాయణ్, క్రిస్ లిన్ ఒకసారి ఓపెనింగ్ చేసేవారు, అప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉందో సేమ్ ఇంపాక్ట్ రిపీట్ అవబోతుంది ఫిన్ నెలన్ అండ్ నారాయణ్ ప్లేస్లో. వన్స్ వికెట్ ఫాల్స్ అంటే, ఇప్పుడు ఒకవేళ ఫిన్ నెలన్ అండ్ సునీల్ నారాయణ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ గట్రా ఫెయిల్ అయిపోతే, దేర్ ఆర్ పీపుల్ లైక్ అజింక్య రహానే అండ్ అంకుష్ రఘువంశీ టు కన్సాలిడేట్. వికెట్స్ పడిపోతే స్టేబుల్ చేసే ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో దేర్ బ్యాటింగ్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దే గాట్ క్యామరన్ గ్రీన్ హూ కెన్ బి ప్లేడ్ యాజ్ ఎ ఫ్లోటర్. దే కెన్ యూజ్ హిమ్ అట్ 3, 4, 5. 3, 4, 5 ఎక్కడైనా ఆడించుకోవచ్చు. సో ఇలాగ దే హ్యావ్ అ గుడ్ బ్యాటింగ్. దర్ స్ట్రెంత్ ఈస్ ఇన్ దిస్ ఐపీఎల్ ఈస్ ఫుల్ బ్యాటింగ్. దే హ్యావ్ ఫిన్ నెలన్, దే హ్యావ్ సునీల్ నారాయణ్, దే హ్యావ్ క్యామరన్ గ్రీన్, దే హ్యావ్ రహానే, రఘువంశీ, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్. అండ్ ఐ ఆమ్ సేయింగ్ వన్ మోర్ నేమ్, తేజస్వి దహియా సింగ్, ద మ్యాన్ ఫ్రమ్ ఢిల్లీ హూ ఇస్ ఎ వికెట్ కీపర్ అనే ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. గుర్తుపెట్టుకోండి ఈ పేరు, ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం కొత్త చించేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ రిమెంబర్ నేమ్, తేజస్వి దహియా సింగ్, హూ హెజ్ ఎ ఎక్సలెంట్ డిపిఎల్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్లో ఆడాడు. సో ఆఫ్టర్ దట్ బ్యాటింగ్ స్టన్స్ అయిపోయిన తర్వాత బౌలింగ్లో సునీల్ నారాయణ్ అలాంగ్ విత్ వరుణ్ చక్రవర్తి హ్యాస్ బీన్ దర్ ప్రీమియం బౌలర్స్, మిస్టరీ స్పిన్నర్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. వాళ్ళిద్దరు క్లిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడితో స్ట్రెంగ్స్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి అన్ని వీక్నెస్లో ఉన్నాయి అనమాట. ద మెయిన్ వీక్నెస్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ది హోల్ టీమ్, బికాజ్ ద కోచింగ్ స్టాఫ్ మారింది. చంద్రకాంత్ పండిత్ గారిని తీసి ఇప్పుడు అభిషేక్ నాయర్కి మొత్తం ఇచ్చారు, హెడ్ కోచ్ చేశారు, బాగానే ఉంది. బట్ అభిషేక్ నాయర్ విత్ యూపీ వారియర్స్ ఉమెన్ హ్యాస్ బీన్ ఎ డిజాస్టర్. ఇఫ్ యూ వాచ్ WPL you can know there are some ridiculous decisions he took which failed immensely. Outright disastrous campaign as a coach for UP Warriors. So but he's in a KKR setup from long team అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే అంతా బాగానే ఉంది. బట్ మై మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్, కెన్ హీ రిప్లికేట్ వాట్ హీ డిడ్ యాజ్ ఎ మెంటర్ ఆర్ యాజ్ ఎ సపోర్టింగ్ పర్సన్, యాజ్ ఎ హెడ్ కోచ్? కెన్ హీ డెలివర్ ఈజ్ ద బిగ్ క్వశ్చన్. తర్వాత ఏమైందంటే ఇంజురీస్ కొట్టే, ఒక్క దెబ్బ కాదు గట్టి దెబ్బ కొట్టే. దే గాట్ పతిరానా at 18. దే వాంటెడ్ హిమ్, దే వాంట్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్, దే వాంట్ సమ్ different bowler, and they got Patirana who is in auction. But the thing is,
It is 60-40 that Patirana will play IPL 2026. ఆడతాడా గ్యారంటీ లేదు, ఆడినా 100% ఫిట్గా ఉండి ఆడతాడా అనేది అస్సలు గ్యారంటీ లేదు. సో ఇట్ విల్ బి ఎ బిగ్ బ్లో. సెకండ్ వన్ ఈజ్ హర్షిత్ రాణా రూల్డ్ అవుట్. హర్షిత్ రాణా రూల్డ్ అవుట్ అయిన వెంటనే మొత్తం మాట అయిపోయింది. ఎందుకంటే 2024లో హీ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ బౌలర్ ఫర్ కోల్కతా నైట్ రైడర్స్ who won that trophy in that season. So if you are missing your one of the main bowler who has been your from last 2 to 3 years, a gone case. So if you ask me what are the worries for KKR, it's their bowling. Vaibhav Arora won't be that effective without Harshit Rana. You can observe when Harshit Rana has been injured for 1 to 2 matches, Vaibhav Arora stats were increasing. They were very bad. But when there is Harshit Rana, Vaibhav Arora is also playing excellent. So there will be some combinations in cricket. We cannot take that away from it. So after this, I have big problem with overseas slots. Naren is absolutely fixed. Finn Allen is fixed. What are the two? They have to play Cameron Green because they have brought them for 25 fucking crores. So they will play Cameron Green at any cost. The main problem comes with the fourth. Will they play Muzarbani, who got a replacement of the Mustafizur Rahman, or will Patirana will be back, or will they go with an all-rounder in the form of Roman Powell, which I don't think they will go. What are the chances? They have very, very, very dismal chances due to their weak bowling in this season. If Narain or Varun Chakravarti failed, ఇద్దరు ఒక్కడు ఫెయిల్ అయినా KKR will hit rock bottom. Remember this, rock bottom. వాళ్ళిద్దరు ఒక్కడ ఆడకపోయినా వాళ్ళు రాక్ బాటమ్కి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. ప్లేయింగ్ 11 ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ ఇన్ 2026 IPL. I will give Finn Allen and Sunil Narine, Rahane, Cameron Green, Raghuvanshi, Tejasvi Dahya Singh, Rinku Singh and Ramandeep Singh. Here comes the 8 prominent batters including Sunil Narine. Then comes Varun Chakravarti, then comes Karthik Tyagi, then comes Blessing Muzarbani. 11 with 4 foreigners, and you got 8 batsmen and 4 to 5 bowlers. And the impact player might be Umran Malik or someone according to the situation of the games. Let's talk about the chances of KKR qualifying in 2026. I don't think they will qualify for this IPL due to the injuries affecting the team very badly and the bowling inconsistency and change in coaching staff. Everything is new for Kolkata Knight Riders this year, so they might not end in top 4. But if there is if all the overseas slots అన్ని పర్ఫామ్ చేస్తే, if Cameron Green can deliver 2 hours with his bowling, at least 2 hours with good bowling, and if he gets going in this tournament, there might be a chance. And Indian setup is always strong in Kolkata. They have Rahane, Raghuvanshi, Rinku Singh, Ramandeep Singh. They will bat very good in every season. Out of the 4, at least if 2 people get a good form in the start of the IPL, then nothing can stop them. The main concern bowling, we cannot do anything about it. You have to do with what you have. So I don't see them going and making it to top 4. But if you ask me, will they make it? I have no idea. But in my point of view, I am not seeing KKR in the top 4. Signing off, Akhil Talks.